విమాన ప్రమాదాన్ని పైలట్ మీదకి తోసేసేటందుకు కుట్ర జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఆ బడా సంస్థలు అమెరికన్ సంస్థలు కాబట్టి వాళ్ళు లీగల్ ఆస్పెక్ట్లో నుంచి దీన్నే మెన్షన్ చేసుకుని వస్తారు. ఎందుకంటే వాళ్ళకి కోట్ల రూపాయలు కాదు, లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయం. ఏమి పాయింట్ అక్కడ రైజ్ చేస్తుంది, మెయిన్ పైలట్ కో పైలట్ని అడిగాడు, ఏంటి ఫ్యూయల్ది క్లోజ్ చేసావా అని. నేను చేయలేదు అన్నాడు. చూడు మరి అన్నాడు. వెంటనే అది ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు, ఈ లోపు కూలిపోయింది. ఫ్యూయల్ అతను క్లోజ్ చేయలే, చేస్తే అసలు కదిలేదే కాదు. కాబట్టి జరిగింది ఏంటి, ఇప్పుడు పైలట్ల కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ అనే పాయింట్ని రైట్ చేస్తుంటేనే పైలట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అక్కడ బయలుదేరేటప్పుడు చెక్ లిస్ట్లో క్లియర్గా ఉంది. ఇంకోటి, అది క్లోజ్ అయితే విమానం పడిపోతుందని తెలిసి తను అందులోనే కూర్చుని చేస్తాడా అంటే, ఇప్పుడు అతని మీదకి అనుమానం వెళ్ళేటట్టు చేయటం. రెండవ పైలట్ ఎవరైతే కో పైలట్ ఉన్నాడో ఇది ఓకే చేసింది అంటే, అప్పుడు అతని ఏ ఆత్మాహుతి దళం కిందనో భావించి చేసేటటువంటి తరహా వ్యవహారం ఇది. దాన్ని ఆ కోణంలో నుంచి కుట్ర టచ్ చేస్తారా, లేకపోతే టెక్నికల్ ఫెయిల్యూర్ అన్నటువంటి కాన్సెప్ట్తో టెక్నికల్ ఫెయిల్యూర్ కింద వీళ్ళు ఒప్పుకోవట్లా, పైలట్ ఫెయిల్యూర్ కిందకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అది టెక్నికల్ ఫెయిల్యూర్ అయితే కాదు, ఎందుకంటే కింద ఉన్నప్పుడు ఓపెన్ అయ్యి ఉండి పైకి వెళ్తూ ఉండగా స్ట్రక్ అయిపోయింది. అదే కదా అతను అడుగుతోంది కో పైలట్ని, మెయిన్ పైలట్. అంటే సంథింగ్ అక్కడ ఏదో జరిగింది. పైకి వెళ్ళేటప్పుడు ఆ చుట్టుపక్కల ఏదన్నా ఎక్విప్మెంట్తో అట్లాంటి వాటిని క్లోజ్ చేసేందుకు ఏదైనా టెక్నాలజీ, వాటి రోజున ఏది అసాధ్యం కాదు, హ్యాకింగ్లే జరుగుతున్న రోజుల్లో. కాబట్టి అట్లాంటిది ఏదన్నా చేశారా ఎవరన్నా, లేదా ఆ కో పైలట్ ఆ ఆత్మాహుతి దాడి లాంటిది ప్రయత్నించారా. అట్లా చేసేటట్టయితే ముందేదో ఏ వీడియో రిలీజ్ చేసుకోవడం, లేకపోతే ఏదో ఒక సంస్థ క్లెయిమ్ చేసుకుంటుంది. అది జరగట్లేదు. కాబట్టి సంథింగ్ ఏదో నడుస్తుంది ఇక్కడ.